హలో గైస్, వెల్కమ్ టు పాండ్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియో ఏంటంటే టీఎస్ పాలసీ 2024 రిలేటెడ్గా ఈ యొక్క వెబ్ ఆప్స్ ఫ్రీజ్ అంటే ఏంది, అలాగే ఇక ఫ్రీజ్ అండ్ ఆప్షన్ చేంజ్ చేయొచ్చా లేదా అని మీకైతే ఈ వీడియో అయితే క్లారిటీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. ఇక మెయిన్ ఈ వీడియోకి వెళ్ళి నా ఛానల్ మన ఛానల్ అంటే ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసిన అలాగే మరి న్యూస్ కోసం మన ఛానల్ ఫాలో అవుతుంది. ఈ యొక్క వీడియో అయితే ఇంట్రెస్ట్ యూస్ఫుల్ ఉంటుంది, కంప్లీట్ చూడడానికి ట్రై చేయండి. ఇక మెయిన్ వీడియోకి వెళ్తే ఈ యొక్క ఆప్షన్స్ ఫ్రీజ్ అంటే ఏంది, అలాగే ఫ్రీజ్ అండ్ ఆప్షన్ చేంజ్ చేయొచ్చా లేదని మీకైతే ఈ వీడియో అయితే క్లారిటీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీరు ఈ యొక్క ఆప్షన్స్ ఏదైతే ఇస్తారో ఈ యొక్క ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత మీకైతే మీకు వచ్చిన ర్యాంక్కి పర్టికులర్ కాలేజ్ అయితే అలర్ట్ చేస్తారో ఆ యొక్క అలర్ట్ చేసే టైంలో అయితే మీరు ఈ యొక్క ఆప్షన్స్ అనేది చేంజ్ చేస్తూ ఉంటే ఆ యొక్క ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే మీకు వచ్చిన ర్యాంక్ ఏ కాలేజ్ ఇవ్వాలో వాళ్ళకైతే అర్థమైతే కాదు. అలాంటి టైంలో ఏం చేశారంటే, ఈ యొక్క గవర్నమెంట్ అనేది ఫ్రీజ్ అనే ఆప్షన్ అనేది తెచ్చింది. ఈ యొక్క ఫ్రీజ్ అనే ఆప్షన్ ఏంటంటే, మీరు ఈ యొక్క డేట్ వరకు అయితే మీరు ఆప్షన్స్ ఇవ్వడానికైనా చేంజ్ చేసుకోవాలన్నా ఈ యొక్క డేట్ వరకు అయితే మీరైతే చేసుకోవచ్చు. ఈ యొక్క ఆప్షన్ చేంజ్ చేసుకోవాలన్నా లేదా ఈ యొక్క ఆప్షన్స్ ఎంట్రీ చేయాలన్నా ఈ యొక్క డేట్ వరకు అయితే చేసుకున్నాను. ఈ యొక్క డేట్ అయితే పర్టికులర్ డేట్ అయితే వాళ్ళైతే మెన్షన్ అయితే చేస్తాం. ఆ యొక్క డేట్ తర్వాత అయితే ఈ యొక్క ఏదైతే మీరు ఆప్షన్స్ ఇస్తారో ఆ యొక్క ఆప్షన్స్ అయితే ఫ్రీజ్ అయితే అవడం అయితే జరిగింది. ఫ్రీజ్ అంటే ఏంటంటే, మీరు ఇచ్చిన ఆప్షన్స్ ఏదైతే ఉంటాయో ఈ యొక్క డేట్ తర్వాత అట్లా స్టాచ్యూ లాగా స్టక్ అయిపోతాయి. ఆ యొక్క స్టక్ అయిన తర్వాత మీకు వచ్చిన ర్యాంక్కి ఏదైతే పర్టికులర్ కాలేజ్ వచ్చిందో ఆ యొక్క కాలేజ్ అయితే అలర్ట్ అయితే చేస్తారు. మీరు మొత్తం కొన్ని కాలేజ్ అయితే ఇస్తారు. ఈ ర్యాంక్కి మీకు ఏ కాలేజ్ వస్తుంది ఫస్ట్ నుంచి అయితే చూసుకుంటూ వస్తుంది. అలా చూసుకుంటే మీకు ఏదైతే ఎంతైతే ర్యాంక్ వచ్చిందో ఆ యొక్క ర్యాంక్కి మీకు ఏ కాలేజ్ వచ్చిందో ఆ యొక్క కాలేజీలో అయితే మీకు అయితే సీట్ అయితే అలర్ట్ అయితే చేయడం అయితే జరిగింది. అది యొక్క ఫ్రీజ్ అనే ఆప్షన్ లేకపోతే మీరైతే ఒక 1 అవర్ మీ యొక్క ఆప్షన్ చేంజ్ చేస్తూ ఉంటే వాళ్ళకైతే మీకు వచ్చిన ర్యాంక్కి ఏ కాలేజ్ ఇవ్వాలో వాళ్ళకైతే అర్థమైంది కాదు. ఇలా అయితే ఈ యొక్క ఫ్రీజ్ అనే ఆప్షన్ అయితే తెచ్చారు. నెక్స్ట్ ఏంటంటే, ఈ యొక్క ఫ్రీజ్ అయిన తర్వాత మీ యొక్క ఆప్షన్స్ అయితే చేంజ్ చేయొచ్చు అంటే చేంజ్ అయితే చేయదు కాదు. ఎందుకంటే మీకు ఆ యొక్క డేట్ అయిపోయిన తర్వాత మీకు ఆప్షన్స్ ఫ్రీజ్ అయిన తర్వాత అక్కడ మీ యొక్క క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ క్యాండిడేట్ లాగిన్ అయితే వాళ్ళైతే ఆ యొక్క ఆప్షన్స్ అయితే తీసేయడం అయితే జరిగింది. ఆ యొక్క ఆప్షన్ తీసేసిన తర్వాత మీరు ఒకవేళ మీ యొక్క ఆప్షన్ చేంజ్ చేయాలన్నా చేంజ్ అయితే కాదు. ఇదిగా ఇవాళ వీడియో నచ్చి కంపల్సరీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసిన మళ్ళీ న్యూస్ కోసం మన ఛానల్ ఫాలో అయితే అండి. ఇంకా మీకు డౌట్స్ ఉంటే కంపల్సరీ అయితే కామెంట్ అయితే చేయండి.